స్టార్ బర్త్డే సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాలకి సంబంధించిన అప్డేట్స్ వచ్చి ఫ్యాన్స్ కి మంచి ఊపినిచ్చాయి. ది రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ సినిమాల నుంచి వచ్చిన అప్డేట్స్ రావడం ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ అని చెప్పాల్సిందే. ఇక హను రాఘుపుడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమా నుంచి వరుస అప్డేట్స్ వచ్చాయి. ఒకటి, ఈ మూవీ నుంచి ప్రభాస్ లుక్ రిలీజ్ అవగా ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్ ని మేకర్స్ రివీల్ చేశారు. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇందులో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారు. 1940లో జరిగిన కథగా ఈ చిత్రం రానుంది. ప్రజలకు న్యాయాన్ని అందించడానికి ఒంటరిగా ఒక యోధుడు చేసే పోరాటం ఈ చిత్రంలో కనిపించనుంది. వాస్తవ సంఘటనలకు కొంత ఫిక్షన్ జోడించి హను రాఘుపుడి ఈ కథని రెడీ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇన్స్టా ఫేమ్ ఇమ్మాన్వి ఇస్మాయిల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఫౌజీలో మరో హీరోయిన్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆ బ్యూటీ కన్నడలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. ఈ బ్యూటీ ఎవరో కాదు, సప్త సాగరాలు దాటి అనే సినిమాతో మన వాళ్ళకి బాగా పరిచయమైన చైత్ర ఆచార్య. ఆచార్య నటి మాత్రమే కాదు, ఒక గాయని కూడా. బెంగళూరులో పుట్టిన ఆమె మొదట మహీరా 2019లో నటించింది. కన్నడ చిత్రం గరుడ గమన వృషభ వాహనంలో ఆమె పాడిన సోజుగడ సూజు మల్లెగా అనే పాట ఇంటర్నెట్ లో అత్యధిక వీక్షణలతో సంచలనం సృష్టించింది. దీనికి గాను 2022లో ఆమెకు సైమా పురస్కారం కూడా దక్కింది. రీసెంట్ గా సిద్ధార్థ్ హీరోగా నటించిన 3BHK సినిమాలోనూ నటించి మంచి ప్రశంసలు అందుకుంది. అందానికి అందం, అభినయంతో ఆకట్టుకోగల సత్తా ఉంది చైత్రకి. మరి ఈ బ్యూటీ తెలుగులో ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుందంటే రానున్న రోజుల్లో తెలుగు యంగ్ హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంటుందేమో చూడాలి. కాగా ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద వంటి వారు కీలక పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. ఇక విశాల్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సందీప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా టీ సిరీస్ తో కలిసి నిర్మిస్తోంది. 2026 ఆగస్టు 14న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.